Hello everyone, my name is Jayant Nayak. I am from IIT BHU and I am studying in pharmaceutical department and my rank is 1117. ఈరోజు మనం కంటిన్యూ చేయబోతున్నాం హైడ్రోకార్బన్స్. ఈరోజు లైక్ సెకండ్ క్లాస్ హైడ్రోకార్బన్స్. నిన్న ఏమేం చెప్పుకున్నాం అంటే హైడ్రోకార్బన్స్ లో ఎక్కడో డిస్కస్ చేసుకున్నాం అంటే ఫ్రీ రాడికల్ మెకానిజం వరకు డిస్కస్ చేసుకున్నాం, లైక్ కంబషన్ రియాక్షన్ వరకు. ఇప్పుడు మనం కొత్త టాపిక్ చూడబోతున్నాం, కంట్రోల్ ఆక్సిడేషన్ అనేది. కంబషన్ కంట్రోల్డ్ ఆక్సిడేషన్, ఇది ఉంది చూడండి మీ థర్డ్ వన్. ఒక నిమిషం విల్ హైలైట్. ఈ థర్డ్ పేరా ఉంది చూడండి. ఈ థర్డ్ పేరా వచ్చేసి చాలా ఇంపార్టెంట్. లైక్ మీరు ఇది బైహార్ట్ చేయాల్సి వస్తుంది మీ రియాక్షన్స్, ఎందుకంటే వీటికి లైక్ మెకానిజం అర్థం చేసుకునేంత డెప్త్ మనం చెప్పలేం. ఐ మీన్ అంత డెప్త్గా మనం కాన్సెప్ట్ ఇంకా నేర్చుకోలేదు. అది అర్థం ఆ రియాక్షన్ మెకానిజం అర్థం చేసుకునేటట్టు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎట్లుంటుంది ఏందనేది. చూడండి, మీరు జస్ట్ ఒక గుర్తు పెట్టుకోండి అంతే, కానీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మీరు మర్చిపోకుండా, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కంట్రోల్డ్ ఆక్సిడేషన్ అనేది. ఇందులో డైరెక్ట్ మెయిన్స్ క్వశ్చన్స్ వస్తాయి. లైక్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఇందులో. ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. 2 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. చూడండి ఒకసారి ఎలా చేస్తారంటే ఇది అనేది. ఎప్పుడైనా మీరు ఆల్కలిన్ తీసుకొని అది ఆక్సిజన్ ఇంకా మనం కాపర్ ప్లస్ హీట్ అప్లై చేసినప్పుడు మనకి ఆల్కహాల్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా ఆల్కిన్ తీసుకోండి, ఓకే, ఆల్కిన్ తీసుకోండి ప్లస్ ఆక్సిజన్ తీసుకోండి, దాన్ని సియు ఇంకా కాపర్, అండ్ సియు అంటే కాపర్, ఇంకా కొంచెం టెంపరేచర్ అండ్ ప్రెషర్లా 100 అట్మాస్ఫియర్ ప్రెషర్లా చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ROH, ఆల్కహాల్ అనేది వస్తుంది. ఓకే, ఆల్కహాల్ అని వస్తుంది. ఎప్పుడైనా అదే ఆల్కేన్ ప్లస్ O2, ఇందులో మనం క్యాటలిస్ట్ మార్చినాం, MO2O3 మాలిబిడియం ఆక్సిడేషన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హీట్. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ప్రొడక్ట్ మారిపోతుంది. ప్రొడక్ట్ వచ్చేసి RHO, ఇది వచ్చేసి మిథనాల్. నాల్ అంటారు దీన్ని, ఆల్కనాల్. లైక్ ఆల్ అనొచ్చు, ఆల్ లాస్ట్కి ఎండ్లా ఆల్ అని వస్తుంది, ఓల్ రాదు. ఇక్కడ ఓల్ వస్తుంది. ఇది ఆల్కహాల్, ఇదేమో ఆల్. ఆలైడ్ అనుకోండి, ఇది ఆలైడ్ అంటారు వీటిని. HO గ్రూప్స్ ని ఆలైడ్ అంటారు. సో ఆల్ అంటాం మనం. ఇక్కడ ఏమైందంటే ఏం లేదు, లైక్ కాంపౌండ్ సేమ్, లైక్ రియాక్షన్ అయ్యే థింగ్స్ సేమ్, కాకపోతే ఇక్కడ ఒక క్యాటలిస్ట్ ఒకటి చేంజ్ అయింది. క్యాటలిస్ట్ చేంజ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆల్కహాల్ ఆల్డిహైడ్ 2 ఫామ్ అవుతున్నాయి. ఒకవేళ కాపర్ ఉంటే ఆల్కహాల్ ఫామ్ అవుతుంది, ఒకవేళ మాలిబిడియం ఆక్సైడ్ ఉంటే ఆల్డిహైడ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి సేమ్ అంతే. ఇథనోయిక్ యాసిడ్ తయారు చేస్తున్నారు. ఇక్కడ R+O2 తీసుకున్నాం. దీనికి మనం ఏం చేసినామంటే CH3COOMn, magnesium acetate. ఒక్క నిమిషం, ఆల్కహాల్ కరెస్పాండింగ్ టు పొటాషియం పర్మాంగనేట్ కిందది. ఇది వేసినప్పుడు ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హీట్లో చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇథనోయిక్ యాసిడ్ అనేది రిలీజ్ అయ్యింది, ఓయిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. అది కూడా ఎలా ఉంటుందంటే RCOOH, ఇది ఓయిక్ యాసిడ్. ఓకేనా, ఇక్కడ మనం R ప్లేస్లో 2 కార్బన్స్ తీసుకుంటే ఒక కార్బన్ తీసుకుంటే మెత్, 3 కార్బన్స్ తీసుకుంటే ప్రొపనోయిక్ యాసిడ్, బ్యూటనోయిక్ యాసిడ్, ఇలా వస్తూ ఉంటాయి. R అనేది ఏంటంటే లైక్ హైడ్రోకార్బన్ ని మనం స్టాండర్డ్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ కాంపౌండ్స్ వచ్చేసి ఏమైనా ఉండొచ్చు, అది CH4 అయినా ఉండొచ్చు, లేకపోతే C2H6 అయినా ఉండొచ్చు, లేకపోతే C3H8 అయినా ఉండొచ్చు. ఓకే, R ప్లేస్లో. దాని తర్వాత ఇంకొకటి ఏమంటున్నారంటే ఆర్డినరీలీ ఆల్కిన్స్ రెసిస్ట్ ఆక్సిడేషన్, బట్ ఆల్కిన్స్ హ్యావింగ్ టెరిషరీ హైడ్రోజన్ ఆటమ్ కెన్ బి ఆక్సిడైజ్డ్ టు కరస్పాండింగ్ ఆల్కిల్ విత్ పొటాషియం పర్మాంగనేట్ అంటున్నారు. అంటే చూడండి, అంటే ఏమంటున్నాడంటే నిన్న నేను మీకు ఒక పాయింట్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఓకే, కార్బన్ అనుకోండి, ఇది ఏంటిది బ్యూటైన్ కాదు, పెంటైన్. ఇవన్నీ ఇట్లా హైడ్రోజన్స్ అనుకోండి. ఓకే, ఇక్కడ కూడా ఒక కార్బన్ తీసుకోండి, దీని చుట్టూ కూడా ఇట్లా హైడ్రోజన్స్ ఉన్నాయని అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక కార్బన్ తీసుకోండి, ఇక్కడ ఒక కార్బన్ తీసుకోండి, ఇలా తీసుకోండి. లైక్ ఇట్లా రిప్రజెంట్ చేసుకోండి మీరు.
దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ కార్బన్ ఉంది చూడండి, ఈ కార్బన్ ఒకటే కార్బన్కి అటాచ్ అయ్యి ఉంది కాబట్టి ఇది ప్రైమరీ కార్బన్ అని అంటాం. ఈ కార్బన్ ఉంది చూడండి, దీనికి చుట్టూ 2 అడ్జసెంట్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, దీన్ని సెకండరీ కార్బన్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కార్బన్కి 3 కార్బన్స్ అటాచ్ అయింది, దీన్ని టెరిషరీ కార్బన్ అంటాం. ఒకవేళ ఇది ఇక్కడ ఇంకొక కార్బన్ ఉందనుకోండి, ఈ టెరిషరీ కార్బన్ కాస్త క్వాటర్నరీ కార్బన్ అవుతుంది. లైక్ చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఏమంటామంటే క్వాటర్నరీ కార్బన్ అని అంటాం. ఓకే, ఇక్కడ పాయింట్లో ఏం చెప్తున్నాడంటే యాక్చువల్లీ ఆల్కేన్స్ అన్ని ఆక్సిడేషన్ని రెసిస్ట్ చేస్తాయి. కానీ ఎప్పుడైతే టెరిషరీ హైడ్రోజన్ ఉంటుందో, అంటే చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం, ఇక్కడ కూడా కార్బన్ ఆటమ్ వస్తుంది. ఓకే, దీన్ని ఏమంటామంటే టెరిషరీ కార్బన్ అంటాం. టెరిషరీ కార్బన్ ఇది, ఈ హైడ్రోజన్ ఈ టెరిషరీ కార్బన్ కి కనెక్ట్ అయింది కాబట్టి ఇది కూడా టెరిషరీ హైడ్రోజన్ అని అంటాం. ఎప్పుడైతే టెరిషరీ హైడ్రోజన్ ఉంటుందో అప్పుడు మనం దీనికి పొటాషియం పర్మాంగనేట్ లైక్ పొటాషియం పర్మాంగనేట్ తోని రియాక్షన్ జరిగినప్పుడు ఆక్సిడేషన్ రియాక్షన్ ఫామ్, లైక్ ఇట్ అండర్గోస్ ఆక్సిడేషన్. అది కూడా ఎక్కడంటే 3rd డిగ్రీ హైడ్రోజన్ దగ్గర, టెరిషరీ హైడ్రోజన్ దగ్గర. అంటే ఈ ప్లేస్ లో OH వచ్చి జాయిన్ అవుతుంది అన్నమాట. ఈ H ప్లేస్ లో OH వచ్చి జాయిన్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ టెరిషరీ హైడ్రోజన్ ఉంది. ఈ టెరిషరీ హైడ్రోజన్ ఒక్కటే ఆక్సిడేషన్ చూపిస్తుంది, మిగతా ఏది ఆక్సిడేషన్ చూపించదు అన్నమాట. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఐసోమరైజేషన్ చూడండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐసోమరైజేషన్. ఐసోమరైజేషన్ అంటే ఏం లేదు, ఎప్పుడైనా మీరు ఏదైనా ఎనాల్కిన్స్ తీసుకుని అనుకోండి, ఎనాల్కిన్స్ తీసుకొని దాన్ని మీరు అనైడ్రస్ AlCl3 ఇంకా HCl ఈ రియేజెంట్తో ఎప్పుడైతే రియాక్ట్ చేస్తారో ఇవి ఐసోమర్స్గా ఫామ్ అవుతాయి. లైక్ ఎనాల్కిన్స్ కొన్ని, లైక్ ఐసోమర్స్ అంటే మీకు తెలిసిందే కదా, లైక్ సేమ్ స్ట్రక్చరల్ ఫామ్లో, లైక్ సేమ్ ఫామ్లో ఉంటుందిలే కానీ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. లైక్ ప్లేస్మెంట్స్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, ఆటమ్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, దాని తర్వాత మీరు చూసుకునేటట్టయితే ఎరోమైజేషన్ మీకు తెలిసిందే. ఎరోమైజేషన్ చూడండి, ఇన్డెప్త్గా ఇప్పుడే ఉండదు, నెక్స్ట్ టాపిక్ వస్తుంది ఎరోమైజేషన్ అనేది. ఎరోమటైజేషన్ నెక్స్ట్ టాపిక్ డీప్ ఉంటుంది, లాస్ట్కి వస్తుంది ఇది రెజొనెన్స్లో. ఎరోమటైజేషన్లో ఏముండదు, ఎరోమటైజేషన్లో ఏమవుతుందంటే ఎప్పుడైనా ఒక ఆల్కిన్ ఇస్తారు, లైక్ ఒక చైన్ ఉన్న ఆల్కిన్ ఇస్తారు, ఇట్లా ఒక ఆల్కిన్ ఇస్తారు. ఈ ఆల్కిన్ ఎప్పుడైతే మనం Cr2O3 ఆర్ క్రోమియం ఆక్సైడ్ లేకపోతే V2O5 వెనిడియం ఆక్సైడ్ లేకపోతే MO2O3 మాలిబిడియం ఆక్సైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హీట్ ఇంకా సమ్ ప్రెషర్లా రియాక్షన్ అవుతుంది. అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే క్లోజ్డ్ చైన్స్ ఫామ్ అవుతాయి. క్లోజ్డ్ చైన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఈ ఆర్ఆర్ తీసేసుకున్నాం కదా, ఇట్లా రింగ్స్ లెక్క ఫామ్ అవుతాయి. ఓకే, ఇట్లా రింగ్స్ లెక్క ఫామ్ అవుతాయి. ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి, ఇట్లా రింగ్స్ లెక్క ఫామ్ అవుతాయి. ఇప్పుడు C7H8 ఈజ్ మిథైల్ డెరివేటివ్ ఆఫ్ బెంజిన్ అని ఉంది, టోలిన్ ఈజ్ మిథైల్ డెరివేటివ్ విచ్ ఆల్కలైన్ యూసేజెస్ట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 4 5 6 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, లైక్ 6 Rs ఉన్నాయి. 6 Rs ని ఎప్పుడైతే ఈ క్యాటలిస్ట్ పెట్టి రియాక్షన్ చేసినామో మనకి ఎన్ని 1 2 3 4 5 6 కార్బన్ ఆటమ్స్ ఉన్న క్లోజ్డ్ చైన్ ఫామ్ అయింది, లైక్ ఏదో ఇలా, లైక్ 6 హైడ్రోకార్బన్స్ ఉన్న క్లోజ్డ్ చైన్ గ్రూప్ ఫామ్ అయింది ఇలా. సో ఇప్పుడు టోలిన్ అంటే అది 7. సో మనం ఏమి ఇవ్వాలంటే మనం ఇక్కడ ఏ ఆల్కిన్ వాడాలంటే హెప్టేన్ వాడాలి. 7 హైడ్రోకార్బన్స్ ఉన్న హెప్టేన్ని వాడితే మనకి ఇట్లా 7 అనేది క్లోజ్డ్ బ్రాంచ్లో ఫామ్ అవుతుంది. ఇది టోలిన్, బికాస్ ఇట్ ఈస్ 7 ఉన్నాయి కాబట్టి, 7 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనకి 7 కార్బన్స్ వేస్తే రిజల్ట్ కూడా 7 కార్బన్స్ బయటకు వస్తుంది. ఓకే, దాని తర్వాత రియాక్షన్ విత్ స్టీమ్ చూద్దాం, ఒక్క నిమిషం. 7R. దాని తర్వాత మనం చూసుకోవాలి ఇప్పుడు రియాక్షన్ విత్ స్టీమ్. నెక్స్ట్ వచ్చేసి రియాక్షన్ విత్ స్టీమ్ వచ్చేసి మనకి ఏముంటది అంటే ఎప్పుడైనా మీథేన్ అనేది స్టీమ్ తోని రియాక్ట్ అవుతుంది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ నికెల్ క్యాటలిస్ట్ తోని, అది మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ డైహైడ్రోజన్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం హైడ్రోజన్ ని యూజ్ చేయడానికి ప్రిపేర్ చేస్తాం, లైక్ హైడ్రోజన్ గ్యాస్. ప్రస్తుతానికి అయితే మీ సిలబస్ లో హైడ్రోజన్ లేదు కాబట్టి ఇది ఇంత ఇన్ డెప్త్ లో అడగడు. మీరు ఏమని చూడండి అంటే దిస్ ప్రోడక్ట్ ఈస్ కాల్డ్, ఈ ప్రోడక్ట్ ని ఏమంటామంటే ఇందులో ఈ రియాక్షన్ లో వచ్చే ప్రొడక్ట్స్ ని కూడా మనం ఏమనొచ్చు అంటే సిన్ గ్యాస్ అని అంటాం. చూడండి ఇప్పుడు ఎప్పుడైనా మీథేన్ తీసుకొని దానికి స్టీమ్ వేసినప్పుడు ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ నికెల్ ఇది అక్కడ ఏమైనా ఫామ్ అవుతుంది అంటే CO+3H2.
దీని సిన్ గ్యాస్ అని అంటాం. యూజ్డ్ ఫర్ సింథసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇట్లానే మెథనాల్ అనేది కూడా ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి పైరాలసిస్. పైరాలసిస్ పైరాలసిస్ అంటే ఏం లేదు, హీటింగ్ ఆఫ్ ఆల్కేన్, హీటింగ్ ఆఫ్ ఆల్కేన్ టు బ్రేక్ ఇట్ డౌన్. అంటే మనం ఒక ఆల్కిన్ని తీసుకుంటాం, దాన్ని మనం ఏం చేస్తామంటే హీట్ చేస్తాం. ఎంత సర్టెన్ అమౌంట్లో హీట్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆ ఆల్కిన్ అనేది చిన్న చిన్నగా ఫామ్ అవుతుంది. లైక్ చిన్న చిన్న ఏమంటాం ఐసోమర్స్ కానీ చిన్న చిన్న ఆల్కెన్స్ లెక్క ఫామ్ అవుతాయి. అవి విడిపోతాయి. లైక్ ఎలా బ్రేక్ అవుతాయి అనేది మనకి మెకానిజం అంతా గుర్తుండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా ప్రొడక్ట్స్లో బ్రేక్ అవుతుంది కాబట్టి అది. ఓకే, ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కన్ఫర్మేషన్స్. కన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒకసారి చూడండి మీరు కన్ఫర్మేషన్స్ అనేది ఎలా ఉంటుందో, చాలా ఈజీగా అర్థమైపోతుంది. కన్ఫర్మేషన్స్ వచ్చేసి ఏమవుతుందంటే సిఎస్ త్రీ. ఓకే, దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 2D ప్లేన్లో ఇదో ఇలా మనం 2D ప్లేన్లో దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, కానీ దీని 2D ప్లేన్లో మనం ఇట్లా రిప్రజెంట్ చేస్తాంలే, కానీ 3D ప్లేన్లో ఇవి చూడడానికి ఎలా ఉంటాయంటే, లైక్ కన్ఫర్మేషన్స్ అంటే ఏందో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ వచ్చేసి కన్ఫర్మేషన్స్కి లైక్ ఈ కార్బన్ ఆటమ్ కి మధ్యలో ఒక బాండ్ ఉంటుంది. ఆ బాండ్ ఇది 3Dలో ఎలా రిప్లేస్ అవుతుంది అంటే, ఈ కార్బన్ ఆటం ఫ్రంట్ ఉంటే ఈ కార్బన్ ఆటం బ్యాక్ ఉంటుంది. లైక్ ప్యారలల్ టు ప్యారలల్ ఉంటుంది. ఎప్పుడైతే వీటిని మనం ఎలా అయినా రొటేట్ చేయొచ్చు, ఈ కార్బన్ ఆటంని ఎలా అయినా రొటేట్ చేయొచ్చు, ఈ కార్బన్ని యాంటీ క్లాక్ వైజ్ అయినా ఎట్లనైనా రొటేట్ చేయొచ్చు. అట్లా రొటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అట్లా రొటేట్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ లైక్ డిఫరెంట్ స్పేషల్ అరేంజ్మెంట్స్లో మనం దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా ఎప్పుడైతే రొటేట్ చేసి డిఫరెంట్ షేప్స్లో మనం అరేంజ్ చేస్తామో దాన్ని ఏమంటారంటే కన్ఫర్మేషన్స్ కానీ, రోటోమర్స్ కానీ, కన్ఫార్మర్స్ కానీ అని అంటారు. ఓకే, ఇందులో 2 టైప్స్ ఆఫ్ లైక్ మనం ఇప్పుడు ఒకవేళ 2 టైప్స్గా ప్రొజెక్షన్ లైక్ 3Dలో ఏముంటుందంటే ప్రొజెక్షన్ చేస్తారు. దీన్ని ప్రొజెక్షన్ చేసినప్పుడు 2 టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఒకసారి ఒక ప్రొజెక్షన్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇది కార్బన్ అనుకోండి, ఇది హైడ్రోజన్, ఇది హైడ్రోజన్, ఇది హైడ్రోజన్, ఇట్లా వస్తుంది. ఇది కార్బన్, ఇది హైడ్రోజన్, ఇది హైడ్రోజన్, ఇది హైడ్రోజన్. మీరు కరెక్ట్ డ్రాయింగ్ నాలెడ్జ్ ఉంటే ఇది నేను ఇట్లా గీసాను కాబట్టి మీరు ఇది వెనకాల ఉంది కాదు, దీని ఎగ్జాక్ట్గా వెనక వైపు ఉంది. లైక్ ఓవర్ ల్యాప్ అవుతున్నాయి ఈ రెండు. ఎప్పుడైతే ఈ రెండింటిని రొటేట్ చేస్తామో దాన్ని మనం కన్ఫర్మేషన్స్ అని అంటాం. డిఫరెంట్ యాంగిల్స్లా రొటేట్ చేసి డిఫరెంట్ టైప్స్ ఫామ్ అయినప్పుడు దాన్ని అదంటాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే లైక్ ఇది బాండే, ఇది బాండే, ఇది బాండే. ఈ బాండ్ ఏంటిది? ఎలక్ట్రాన్ క్లౌడ్ అంటే రిపల్షన్ ఫోర్సెస్ ఉంటాయి ఈ రెండింటికి మధ్యలో. ఈ బాండ్కి లైక్ వీటన్నిటికి మధ్యలో రిపల్షన్ ఫోర్సెస్ ఉంటాయి కదా. ఈ రిపల్షన్ ఫోర్సెస్ ని మనం ఏమంటామంటే టార్సినాల్ స్ట్రెయిన్ అంటాం. టార్సినాల్ స్ట్రెయిన్ అంటే వీటి మధ్యలో ఉన్న రిపల్షన్, చిన్నపాటి రిపల్షన్, లైక్ రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది. లైక్ అట్రాక్షన్ కానీ దాని మధ్యలో ఎంతో అంత రిపల్షన్ ఫోర్స్ ఉంటాయి. ఎందుకంటే రెండు ఎలక్ట్రాన్ కాబట్టి, బల్క్ ఎలక్ట్రాన్ క్లౌడ్ కాబట్టి దాన్ని మనం టార్సినల్ స్ట్రెయిన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. దాని తర్వాత మనం ఈ యాంగిల్ ఉంది చూడండి, ఈ యాంగిల్ ని మనం ఏమంటామంటే డయాహెడ్రల్ అంటాం. డయాహెడ్రల్, ద యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్. డయాహెడ్రల్, ఈ 2 ప్లేన్స్ మధ్యలో యాంగిల్ ఉంటుంది చూడండి, అది డయాహెడ్రల్ యాంగిల్ అని అంటారు. ఈ ప్రొజెక్షన్ ని, ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ని మనం ఏమంటామంటే సాహార్స్ ప్రొజెక్షన్. ఈ టైప్ ఆఫ్ రిప్రజెంట్ ని మనం సాహార్స్ ప్రొజెక్షన్ అని అంటాం. ఇంకొక టైప్ ఆఫ్ ప్రొజెక్షన్ ఉంటుంది, అది వచ్చేసి న్యూమాన్ ప్రొజెక్షన్. ఇది ఇప్పుడు వాడకంలో ఉంది, ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి. ఈ న్యూమాన్ ప్రొజెక్షన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే సేమ్ ఇంతే. ఒక కార్బన్ ఆటమ్ తీసుకోండి, ఒక నిమిషం. లైక్ ఇది ఫ్రంట్ ఆటమ్ అనుకోండి. ఓకే, ఇది ఫ్రంట్ కార్బన్ అనుకోండి. ఇక్కడ వెనకాల ఇంకొక కార్బన్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా హైడ్రోజన్ ఆటమ్ ఉంటుంది. ఇది బాండ్ అనుకోండి, ఇక్కడ కూడా హైడ్రోజన్ ఆటమ్ ఉంటుంది, ఇక్కడ కూడా హైడ్రోజన్ ఆటమ్ ఉంటుంది, ఇక్కడ కూడా హైడ్రోజన్ ఆటమ్ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఈ హైడ్రోజన్ ఆటమ్స్ ని మనం వెనకాల ఉన్న కార్బన్ ని 60 degreesలో తిప్పాలి. వెనకాల ఉన్న కార్బన్ ని 60 degreesలో తిప్పినప్పుడు చూడండి అవన్నీ ఎట్లయితే. ఓకే, మనం ఎప్పుడైతే 60 degreesలకు తిప్పుతామో దీన్ని, ఇది వచ్చేసి ఏమవుతుందంటే దీని మధ్యలో ఉన్న రిపల్షన్ ఫోర్సెస్ అనేది తక్కువైపోతాయి. దీని మధ్యలో ఉన్న రిపల్షన్ ఫోర్సెస్ అనేది తక్కువైపోయినప్పుడు ఇది చాలా స్టేబుల్ అయిపోతుంది. దీన్ని మనం వచ్చేసి ఏమంటామంటే ఇలా డయాగ్రాన్ని ఇట్లా తిప్పినప్పుడు మనం వచ్చేసి దీన్ని ఏమంటామంటే స్టాగర్డ్ లైక్ స్టాగర్డ్ ఫార్మేషన్ అని అంటాం, మనం స్టాగర్డ్ ప్రొజెక్షన్ అని అంటాం. ఇదేమో విత్ 60 degrees తిప్పిన తర్వాత యాంగిల్ ఆఫ్ రొటేషన్
ఎంత ఉందంటే 60 degrees ఉంది. ఓకే. దీని మధ్యలో ఏం లేదు. దీన్ని వచ్చేసి మనం ఏమంటామంటే ఎక్లిప్స్డ్. ఇందులో వచ్చేసి ఎలక్ట్రాన్ క్లౌడ్ డెన్సిటీ ఎక్కువ, రిపల్షన్ ఫోర్సెస్ ఎక్కువ. ఇది లైక్ అన్‌స్టేబుల్ అని చెప్పలేం. కాకపోతే ఇట్ ఎగ్జిస్ట్. ఇది దానికంటే స్టేబుల్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆల్కిన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆల్కిన్స్. ఇక్కడితోని ఆల్కిన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్కిన్స్‌లో కూడా సేమ్ ఇంతే. దీని ప్రాపర్టీస్, దాని తర్వాత దీని రియాక్షన్స్ ఇవే ఉంటాయి. దాని తర్వాత ఆల్కిన్స్ తర్వాత ఆల్కైన్స్ తర్వాత ఏరోమాటిక్ కాంపౌండ్స్ వస్తది. ఇట్లా 4 టాపిక్స్‌లో డిఫరెన్షియేట్ చేసినారు దీన్ని. ఇప్పుడు మనం చూసుకునబోదైతే ఆల్కిన్స్. ఓకే. ఆల్కిన్స్ గురించి మీకు తెలిసిందే. దీని జనరల్ ఫార్ములా CnH2n. ఇందులో ఆల్కిన్స్ తోని కంపేర్ చేసుకుంటే 2 హైడ్రోజన్స్ లెస్ ఉంటాయి. ఓకే. 2 హైడ్రోజన్స్ లెస్ ఉంటాయి. ప్లస్ మనం దీన్ని ఏమంటామంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని అంటాం వీటిని. ఎందుకంటే వీటిలో డబుల్ బాండ్ ఉంటాయి కాబట్టి. ఎందుకంటే ఇందులో సిగ్మా బాండ్స్ ఉండవు, ప్లస్ ఇందులో పై బాండ్స్ కూడా ఉంటాయి కాబట్టి దీన్ని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని అంటాం. దీని స్ట్రక్చర్ మీరు చూసుకున్నట్టయితే చూడండి. సి డబుల్ బాండ్ హెచ్ 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 హెచ్. ఓకే. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ వచ్చేసి మీకు తెలుసు, లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం, 120 degrees ఉంటుంది. ప్లస్ దీని హైబ్రిడైజేషన్ వచ్చేసి ఇక్కడ 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి, ప్లస్ 1 పై బాండ్ ఉంది. హైబ్రిడైజేషన్లో మనం పై బాండ్స్ని కౌంట్ చేయం. సో 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి కాబట్టి sp2 దీని హైబ్రిడైజేషన్. దీని యాంగిల్ మనం ఇప్పుడు దీని పై బాండ్స్ చూసుకున్నట్టయితే మీకు తెలుసు, ఈ పై బాండ్స్ ఇట్లా ఉండవు, ఇలా ఉంటాయని. ఓకే, ఇలా ఉంటాయి. దీని యాంగిల్ వచ్చేసి ట్రైగోనల్ ప్లేనార్లో ఉంటుంది. లాస్ట్ క్లాసెస్లో చదువుకున్నాం మనం అటామిక్ స్ట్రక్చర్లో. చూడండి, ఇది ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఓకే. ఇది ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ డబుల్ బాండ్స్ అని ఇచ్చారు. డబుల్ బాండ్స్ ఇదో ఇలా ఉంటాయని. మన పి బాండ్స్ గురించి తెలుసు కదా, లైక్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటాయని పై బాండ్స్. ఇప్పుడు మనం ఐయుపాక్ చూసుకుందాం ఒకసారి. ఐయుపాక్ ఎట్లా చేస్తారు ఏందనేది కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. CH3 CH CH2. ఓకే. దాని తర్వాత CH2 CH. ఐయుపాక్ నేమ్లో ఎప్పుడైనా కానీ మనం ఆల్కీన్స్ కానీ ఆల్కైన్స్ కానీ ఇచ్చినప్పుడు డబల్ బాండ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సో మార్కింగ్ చేసుకోండి. డబల్ బాండ్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందో ఫస్ట్, ఎక్కడి నుండి దగ్గరగా డబల్ బాండ్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఫస్ట్ మార్కింగ్ ఇవ్వండి. 1 2 3. సో ఇది వచ్చేసి మనం ఏమనొచ్చు అంటే దీన్ని మనం ప్రొపీన్ అనొచ్చు, లేకపోతే Prop1ene అనొచ్చు. ప్రొపీన్ ఆర్ ఇక్కడ 1 దగ్గర ఉంది కాబట్టి Prop1ene ఇలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎక్కడ నుండి నెంబర్ ఇచ్చినా కానీ సేమ్ 1 2 3 4 ప్లస్ 1 2 3 రివర్స్లో ఇచ్చుకున్నా కానీ సేమ్ చోటనే లైక్ ఆటమ్స్కి ఇలా ఉన్నాయి చూడండి, లైక్ అటాచ్ అయి ఉన్నాయి డబుల్ బాండ్స్. సో వచ్చేసి దీని పేరు ఏంది, బ్యూటైన్. 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్ వచ్చిన తర్వాత 1 దగ్గర ఈన్ ఉంది ప్లస్ 3 దగ్గర కూడా ఈన్ ఉంది. సో 1, 3 ఎన్ని ఈన్స్ ఉన్నాయి, ఎన్ని బాండ్స్ ఉన్నాయి, లైక్ ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి, 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. సో డై ఈన్. డబల్ ఉంటే డై, ట్రిపుల్ ఉంటే ట్రై, 4 ఉంటే టెట్రా. ఇట్లా ఎన్ని బాండ్స్ ఉంటే అన్ని డైస్ అట్లా వస్తూ ఉంటాయి. ఓకే. ఇక్కడ ఐయుపాక్ నేమ్స్ దీనికి చూద్దాం మనం ఒకసారి. ఐయుపాక్ నేమ్ ఆఫ్ ఫస్ట్ వన్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అన్ని ఈజీ అయిపోతాయి. ఫస్ట్ ఐయుపాక్ నేమ్ చూద్దాం. CH3 CH డబల్ బాండ్ CH2 CH. ఇక్కడ కూడా CH వచ్చింది. CH వచ్చిన తర్వాత దీనికి డబల్ బాండ్ ఇచ్చిండు, CH3 CH C2H5. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మంచిగా రాసుకుందాం, పెద్దగా మనకు అర్థమయ్యేటట్టు రాసుకుందాం. సో ఎప్పుడు కూడా వీళ్ళు కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే మీకు అర్థమయ్యేటట్టు రాసుకోండి. సో ఎలాబరేట్ చేయండి. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఒక C ఇవ్వచ్చు, ఇక్కడ ఒక C, C డబల్ బాండ్ C
సి 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 ఇక్కడ C2H5. ఓకే, ఇది ఇంతే కదా. ఇక్కడ డబల్ బాండ్ 1 2 3 4, ఇక్కడ ఒక డబల్ బాండ్ ఇచ్చాడు అంతే. ఇక్కడ ఒక డబల్ బాండ్ ఇచ్చాడు, ఇక్కడ ఒక డబల్ బాండ్ ఇచ్చాడు, అయిపోయింది అంతే. ఇప్పుడు మనం క్లోజ్కి రావాలంటే ఇక్కడ చూడండి 1 2 3 3 పొజిషన్లో ఇక్కడ ఒకటి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మనం 1 2 3 పొజిషన్లో ఒకటి వచ్చేసింది. లైక్ ఇక్కడ కూడా ఒక బాండ్ వచ్చేసింది. సో మనం ఎక్కడి నుంచి నెంబరింగ్ తీసుకున్నా ఏం కాదని అనుకుంటారు, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అట్లా తీసుకోవద్దు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉంది. దీని వచ్చేసి మనం ఏమన్నా రాసుకోవచ్చు అంటే ఇక్కడ సి. సో ఇక్కడ లాంగ్ కార్బన్ చైన్ తీసుకోండి, తీసుకోవాలి మీరు. లాంగ్ కార్బన్ చైన్ తీసుకునేటప్పుడు ఏమొస్తుంది అంటే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. లాంగెస్ట్ కార్బన్ చైన్ తీసుకోండి. సో ఇక్కడ నుండి నెంబర్ ఇచ్చుకుందాం మనం 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 10 అంటే డెకేన్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 2 దగ్గర ఒక మిథైల్ ఉంది, మళ్ళా 8 దగ్గర ఒక మిథైల్ ఉంది. సో 2 8 ఎన్ని మిథైల్ ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 అంటే డై మిథైల్. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 3 6, సారీ, దాని తర్వాత ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి? ఎక్కడెక్కడ డబుల్ బాండ్స్ ఉన్నాయి? 3 దగ్గర బాండ్స్ ఉన్నాయి, 6 దగ్గర కూడా డబుల్ బాండ్ ఉంది. సో 3 6 డబుల్ బాండ్స్ 3 దగ్గర ఉన్నాయి. దాని తర్వాత ఎంత పెద్ద చైన్ ఇది? 10 అంటే డెకా. 10 అంటే డెకా. ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి? 2 అంటే డై. డబుల్ బాండ్స్ కి ఈన్. ఇది మీ నామిక్లేచర్ చూడండి, ఇది మీ IUPAC నేమ్. ఇట్లా మీరు సింప్లిఫై చేసుకొని రాసుకొని సాల్వ్ చేస్తూ ఉండాలి. లైక్ ప్రాక్టీస్ చేస్తా ఇక్కడ మీరు ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి, సో యూ విల్ పర్ఫెక్ట్. ఒకవేళ నేను ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పిస్తా ఉంటే లైక్ ఈ క్లాస్ కూడా సరిపోదు. సో ఎగ్జాంపుల్స్ చెప్పండి, నేను మీ కాన్సెప్ట్ చెప్తా, ఫటాఫటా వెళ్ళిపోదాం. దాని తర్వాత ఐసోమరిజం. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐసోమరిజం. ఈ ఐసోమరిజంకి వచ్చేసి ఇందులో స్ట్రక్చరల్ ఐసోమరిజం ఉంటుంది. దాని తర్వాత ఐసోమర్స్ లో చాలా టైప్స్ ఉంటాయి. మన ఆల్కేన్స్ లో ఉండవు, కానీ ఆల్కైన్స్ లో మాత్రం చాలా టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అక్కడ ఉన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. C11 C. ఓకే, ఇది వచ్చేసి 1 బ్యూటీన్. ఓకే, C11 C. దీనికి ఐసోమర్స్ ఇదే కదా, దీనికి ఐసోమర్ ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు మనం ఇంకొక ఐసోమర్ రాద్దాం. స్ట్రక్చరల్ ఐసోమర్ మీకు తెలుసు కదా, ఇట్లా కూడా రాయొచ్చు అని. ఓకే, ఇక్కడ మీకు తేడా చెప్తా చూడండి. ఈ రెండిటి మధ్యలో చైన్ లెంత్ సేమ్ ఉంది, కానీ డబల్ బాండ్ పొజిషన్ మారింది. ఓకే, చైన్ లెంత్ సేమ్ ఉంది, నెంబర్ ఆఫ్ కార్బన్ సేమ్ ఉన్నాయి. అంటే ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కార్బన్ సేమ్ ఉన్నాయి, కాకపోతే లెంత్ ఆఫ్ చైన్ 4 కార్బన్స్ చైన్ ఉంది. ఇక్కడ కూడా 4 కార్బన్స్ చైన్ ఉంది. ఇక్కడ ఏం మారలే, ఓన్లీ పొజిషన్ ఆఫ్ పై బాండ్ మారింది. సో ఇక్కడ ఇది వచ్చేసి ఇది పొజిషన్ ఐసోమర్ అని అంటాం మనం. సో దీన్ని పొజిషన్ ఐసోమర్స్ అని అంటాం, ఎందుకంటే సేమ్ చైన్ ఉంది, ఓన్లీ డబల్ బాండ్ పొజిషన్ మారింది. సో దీన్ని పొజిషన్ ఐసోమర్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి తేడా చూస్తే మీరు చైన్ డిఫరెంట్ ఉంది. ఓకే, డబల్ బాండ్ పొజిషన్ కూడా డిఫరెంట్ ఉంది. సో చైన్ డిఫరెంట్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే చైన్ ఐసోమర్స్ అని అంటారు. చైన్ ఐసోమర్స్. మనం పొజిషన్ కన్నా ముందు ఇందులో చాలా ఇంపార్టెంట్ అయింది చైన్ ఐసోమర్స్ చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు దీనికి మనం ఐడెంటికల్ గా నేను కొన్ని ఐసోమర్స్ రాస్తా. ఈ 3 సేమే, మీరు ఎట్లా చూసుకున్నా 3 సేమే, కాకపోతే వీటిని ఏమనొచ్చు అంటే పొజిషన్ ఐసోమర్స్ అని అంటారు. లైక్ పొజిషన్ ఐసోమర్స్ అని కూడా అన్నారు. అక్కడ అన్ని సేమే, ఇటు ఏ యాంగిల్ తిప్పినా కానీ సేమ్ లైక్
ఏమంటాం అంటే సేమ్ ఐయుపాక్ నేమ్స్ వస్తాయి. ఇవి ఇలానే రాసుకోవచ్చు, ఇలానే రాసుకోవచ్చు అని చూపించాను. కాకపోతే ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి ఇక్కడ. ఈ డిఫరెన్స్ మాత్రం మీరు అర్థం చేసుకోండి. చైన్ ఐసోమరిజం కి పొజిషన్ ఐసోమర్స్ కి తేడా అయింది. చైన్ ఐసోమరిజమ్స్ అంటే చైన్స్ డిఫరెన్స్ ఉంటాయి. చైన్ యొక్క లెంత్ డిఫరెంట్ ఉంటుంది. పొజిషన్ లో వచ్చేసి చైన్ లెంత్ సేమ్ ఉంటుంది, కాకపోతే దాని పై బాండ్ పొజిషన్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. ఓకే, దాని నెక్స్ట్ టాపిక్ మనం ఇవి ఉన్నాయా ఇందులో? ఇక్కడ చూడండి, ద స్టీరియోయిడ్ తీసుకురా. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఎక్స్డింగ్ జియోమెట్రికల్ ఐసోమర్స్ అంటే ఏందో చూడండి. జియోమెట్రికల్ ఐసోమర్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ దీనికంటే ముందు మీకు ఒక టాపిక్ చెప్తా. 2 కాంపౌండ్స్ తీసుకోండి. ఓకే, ఈ కాంపౌండ్స్ కి ఇక్కడ ఒక వేరే గ్రూప్ ఉంటుంది, ఇక్కడ ఒక వేరే గ్రూప్ ఉంటుంది. లైక్ ఈ ఏ గ్రూప్ అనేది ఐడెంటికల్ అనుకోండి. ఈ ఏ కామా బి గ్రూప్ ని తీసుకున్నాం మనం, ఈ కార్బన్స్ చుట్టూ లైక్ ఇచ్చేసాం. సో మనకి 2 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ లెక్క ఫామ్ అవుతుంది. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు చూడండి. ఇంకొచ్చేసి ఇక్కడ ఏ బి, ఏ బి. ఎప్పుడు కూడా ఒకటే కార్బన్ ఆటమ్ కి 2 ఐడెంటికల్ కాంపౌండ్స్ ఉండొద్దు, లైక్ 2 ఐడెంటికల్ గ్రూప్స్ అసలు ఉండొద్దు. ఇట్ డజంట్ అలౌడ్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ గ్రూపు ఆపోజిట్ లో ఉన్నాయి, ప్లస్ ఈ గ్రూపు ఆపోజిట్ లో ఉన్నాయి. లైక్ ఐడెంటికల్ గ్రూప్సే, కాకపోతే ఆపోజిట్ లో మనం ప్లేస్ చేసినాం. దీని వచ్చేసి మనం ఏమంటామంటే ట్రాన్స్ ఐసోమర్స్ అని అంటారు. ఇట్లాంటి వాటిని ట్రాన్స్ ఐసోమర్స్ అంటారు. ఓకే, ఎప్పుడైతే ఈ గ్రూప్ లైక్ సేమ్ ప్లేన్ లో ఉన్నాయి, డిఫరెంట్ కార్బన్ మీద ఉన్నాయి, కాకపోతే సేమ్ ప్లేన్ లో ఉన్నాయి, సేమ్ సైడ్, అప్పుడు వాటిని మనం వచ్చి ఏమంటాం అంటే సిస్ ఐసోమర్స్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, వీళ్ళకెళ్ళి మార్క్స్ వస్తాయి. సిస్ ఐసోమర్స్ అని అంటాం వీటిని. ఓకే, సిస్ ఐసోమర్స్ అని అంటాం. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ సిస్ ఐసోమర్స్ అని అంటారా, ఈ రెండింటిని వచ్చేసి మనం ఏమంటాం అంటే స్టీరియో ఐసోమర్స్ అని అంటాం. స్టీరియో ఐసోమర్స్ అని అంటారు. స్టీరియో ఐసోమర్స్ అంటే ఏందో ఫస్ట్ అది చూడండి. స్టీరియో ఐసోమర్స్ అంటే లైక్ దీని మాలిక్యులర్ ఫార్ములా సేమ్, స్ట్రక్చర్ సేమ్, కానీ కానీ 3D స్ట్రక్చర్ లో దీని ఓరియంటేషన్ డిఫరెంట్. చూడండి, ఇక్కడ ఏ ఇక్కడ ఉంది, దాని తర్వాత దీని గ్రూప్ డిఫరెంట్ గా ఓరియంటేషన్ చేసినారు. ఓకే, సో దీన్ని స్టీరియో ఐసోమర్స్ అని కూడా అనొచ్చు మనం. స్టీరియో ఐసోమర్స్ అంటే ఏంటిది, మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంది, సేమ్ స్ట్రక్చర్ కూడా సేమే, కానీ దీని స్పేషల్ ఓరియంటేషన్ ఈజ్ డిఫరెంట్. దీని స్పేషల్ ఓరియంటేషన్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది స్టీరియో ఐసోమర్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ డబల్ బాండ్ ఉంది చూడండి, ఎప్పుడు కూడా ఇది రొటేట్ చేయలేదు, ఇట్లా రొటేట్ అవ్వదు. ఎందుకంటే ఈ డబల్ బాండ్ రెస్ట్రిక్ట్ చేస్తుంది దీని రొటేషన్. ఎప్పుడైతే డబల్ బాండ్ దీని యొక్క స్పేషల్ రొటేషన్ ని రెస్ట్రిక్ట్ చేసిందో అప్పుడు మనం ఏమంటామంటే అది జియోమెట్రికల్ ఐసోమర్ అని అంటాం. దాన్ని జియోమెట్రికల్ ఐసోమర్ అని అంటాం. ఎప్పుడైతే డబల్ బాండ్ దాన్ని దీని రొటేషన్ ని రెస్ట్రిక్ట్ చేసిందో, లైక్ ఈ ఫోర్స్ మీరు చూడండి, ఇప్పుడు డబల్ బాండ్ ఉంది, ఇక్కడ వేరే ఉన్నాయి, లైక్ ఈ ఫోర్స్ ఎప్పుడైతే ఈ రొటేషన్ ఇక అయితలేదు, ఈ డబల్ బాండ్ రొటేషన్ అవ్వనిస్తలేదు, దాన్నప్పుడు జియోమెట్రికల్ ఐసోమర్స్ అని అంటాం దాన్నప్పుడు. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కార్బన్ ఆటమ్ కి డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి. ఒకవేళ కార్బన్ కి కనుక ఇక్కడ చూడండి ఇలా ఉందనుకోండి, ఇలా ఉంటే ఈ కాంపౌండ్ అసలు ఎగ్జిస్ట్ అవ్వదు, ఈ కాంపౌండ్ అసలు రియాక్ట్ కూడా అవ్వదు, దీన్ని ఏం ట్రాన్స్ ఐసోమర్స్ అనలేం, ఏం అనలేం మనం దీన్ని. ఓకే, ఇప్పుడు మనం ఇందులో కొంచెం డెప్త్కి వెళ్దాం. ఇందులో మనం డెప్త్కి వెళ్ళినట్టయితే ఇందులో మనం పోలరైజేషన్ తీసుకొని వద్దాం. ఓకే, ఈ టాపిక్ లో పోలరైజేషన్ తీసుకొని వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మన దగ్గర సి డబల్ బాండ్ సి. ఓకే, ఇప్పుడు మనం ఏం తీసుకుందాం, సిస్ తీసుకుందాం. ఒకసారి సిస్ ఐసోమర్ తీసుకుందాం. సిస్ ఐసోమర్ అంటే సేమ్ ఫేస్ లో ఉండాలి.
అన్ని డిఫరెంట్‌గా ఉండాలి. కానీ సేమ్ ఫేస్‌లో ఉండాలి. మీరు చూసుకున్నట్టయితే మీకు పోలార్ తెలుసు కదా! హెచ్ నుంచి ఎట్లుంటదో పాజిటివ్ టు నెగెటివ్ వెళ్తదని. ఇది ఈ డైరెక్షన్‌లో ఎళ్తది. ఓకే. ఇదొచ్చేసి కార్బన్ టు ఈ డైరెక్షన్‌లో ఎళ్తది. ఇది ఈ డైరెక్షన్‌లో ఎళ్తది దీని పోలారిటీ. దీని డైరెక్షన్ వచ్చేసి పాజిటివ్ టు నెగెటివ్ కాబట్టి ఇట్లుంటది. నెక్స్ట్ సో ఇవన్నీ పైకున్నాయి కాబట్టి ఇవన్నీ ఏమైతే యాడ్ అయితాయి. యాడ్ అంటే అడిటివ్. అడిటివ్ అయితది. అడిటివ్ అయినప్పుడు దీని పొలారిటీ వచ్చేసి నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇది పోలార్ కాంపౌండ్. ఇదొక పోలార్ కాంపౌండ్ అని అర్థం. ఇప్పుడు మనం అదే ట్రాన్స్‌ది తీసుకుందాం. ట్రాన్స్ ఐసోమర్స్ తీసుకుందాం. C11C H H Cl Cl. ఇదొచ్చేసి పాజిటివ్ టు నెగెటివ్. ఇదొచ్చేసి ఇదో ఇలా ఉంటది. ఇదొచ్చేసి ఇలా ఉంటది. ఇదొచ్చేసి ఇలా ఉంటది. మీరిక్కడ చూసుకునొచ్చు అన్ని అపోజిట్ డైరెక్షన్‌ల లైక్ అన్నీ సబ్‌ట్రాక్ట్ అయితున్నాయి. ఇది డిస్ట్రక్టివ్. దీని మనం వచ్చేసి 0 అంటాం. ఇది ఈక్వల్స్ టు 0. పొలారిటీ ఈక్వల్స్ టు 0. సో ఇదేమో నాన్ పోలార్. ఇదో నాన్ పోలార్ కాంపౌండ్. నాన్ పోలార్ కాంపౌండ్. కానీ ఇక్కడున్న ఇవున్నాయి చూడండి బాండ్స్, ఇవన్నీ బాండ్స్ వచ్చేసి పోలార్. పోలార్ బాండ్స్ ఇవన్నీ. లాస్ట్ క్లాస్‌లో చూసినాం ఇవన్నీ అటామిక్ స్ట్రక్చర్‌ల. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రిపరేషన్స్. ప్రిపరేషన్స్ అంటే ఇప్పుడు అన్ని కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి మనకి ఇందులో. ప్రిపరేషన్స్ ఆఫ్ ఆల్కైన్స్. ఓకే. ఆల్కైన్స్ అనేది ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్. ఆల్కీన్స్‌ని ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్. ఓకే. ఏ కాంపౌండ్స్‌ని తీసుకుంటే ఎట్లెట్లా రియాక్ట్ అయితాయి, ఎలా రియాక్ట్ అయితది అనేది ఈ టాపిక్‌ది ఉద్దేశం. సో మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫ్రమ్ ఆల్కైన్స్. ఆల్కైన్స్‌ని రియాక్ట్ చేస్తే ఎట్లా ఆల్కిన్స్ అనేది ఫార్మ్ అవుతుందో చూద్దాం. ఫ్రమ్ ఆల్కైన్స్. ఓకే. ఫస్ట్‌ది వచ్చేసి ఫ్రమ్ ఆల్కైన్స్. ఇక్కడ చూడండి ఎప్పుడైనా ఏదైనా ఆల్కైన్ కాంపౌండ్ ఇచ్చినప్పుడు జనరల్‌గా ఈక్వేషన్ రాస్తున్నా నేను RC11 RC11C ఇక్కడ R ప్లస్ H2. మీరు ఇలాగా ఆల్కెన్స్‌లో చూసుకున్నట్టయితే లాస్ట్ క్లాస్‌లో ఈ రియాక్షన్ సేమ్. ఎప్పుడైతే ఇది ప్లస్ H2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ఇంకా పెలాడియం ఆర్ ప్లాటినంల రియాక్షన్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఇది ఫామ్ లైక్ ఈ రిజల్ట్ వస్తుంది మనకి. ఈ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది చూడండి. ఈ మధ్యలో ఉన్న బాండ్ అనేది వెళ్ళిపోయి మనకి RC11CR ఇక్కడ ఒక హెచ్, ఇక్కడ ఒక హెచ్, ఈ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఈ కాంపౌండ్ వచ్చేసి మనకి సిస్లో ఉంటుంది. మన చూసినట్టయితే సిస్ ఐసోమర్ ఇది. దీన్ని మనం సిస్ ఆల్కిన్ అని అనొచ్చు. ఈ క్యాటలిస్ట్ వచ్చేసి ఈ సిజాల్కిన్ కూడా ఎందులో ఫామ్ అవుతుంది అంటే లైక్ ఈ క్యాటలిస్ట్ వచ్చేసి దీన్ని ఏమంటామంటే లిండ్లర్స్ క్యాటలిస్ట్ అంటాం. దీన్ని వచ్చేసి లిండ్లర్స్ క్యాటలిస్ట్ అని అంటాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ H2 ఉంది కదా, ఈ H2 వచ్చేసి ఒక ప్లేన్లో ఉంటుంది ఇలా. అది కూడా ఇలా సపరేట్గా అయి ఉంటుంది. ఓకే. అది ఇక్కడికి వచ్చి సేమ్ మెకానిజం లాస్ట్ దానిలో చూసుకుంటే ఇక్కడ అటాచ్ అవుతుంది, ఈ పై బాండ్ వెళ్ళిపోతుంది. ఓకే. సేమ్ ఇట్లానే మీరు లైక్ ఒకవేళ ఇప్పుడు సిస్ ఆల్కిన్ కావాలంటేనేమో మనం లిండ్లర్స్ క్యాటలిస్ట్ వాడతాం. ఒకవేళ మనకి ట్రాన్స్ ఆల్కిన్ కావాలంటే ఏం చేస్తాం? ట్రాన్స్ ఆల్కిన్స్ కావాలంటే మనకి సేమ్ రియాక్షన్ తీసుకోండి మీరు. ఇప్పుడు RC11CR. ఓకే. ఇది ఎప్పుడైనా సోడియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లిక్విడ్ అమోనియం. సోడియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లిక్విడ్ అమోనియాలో రియాక్ట్ అయినప్పుడు మనకి ట్రాన్స్ ఆల్కిన్ అనేది ఫామ్ అవుతుంది చూడండి. ఇది ఇలా ఫామ్ అవుతుంది. ట్రాన్స్ ఆల్కిన్ అని అంటాం దీన్ని. ఇది ట్రాన్స్ ఆల్కిన్ ఫామ్ చేస్తుంది. ఈ రియాక్షన్ కి నేమ్ వచ్చేసి మనం ఏమని ఇవ్వచ్చు అంటే ఈ రియాక్షన్ నేమ్ ఏంటంటే బర్చ్ రిడక్షన్ అని అంటారు దీన్ని.
ఫ్రమ్ ఆల్కిన్స్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్ ఉంటది. ఒకటి వచ్చేసి లిండర్స్ క్యాటలిస్ట్. ఇది ఎందుకు చేస్తామంటే మనకి సిస్ ఆల్కిన్ కావాలన్నప్పుడు మనం లిండర్స్ క్యాటలిస్ట్ వేస్తాం. ఎప్పుడైనా మనకి ట్రాన్స్ ఆల్కిన్ కావాలన్నప్పుడు మనం బ్రిడ్జ్ రిడక్షన్ అనే ప్రాసెస్ కి వెళ్తాం. ఓకే, నెక్స్ట్ ఆల్కైల్ హాలైడ్ నుంచి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆల్కైల్ హాలైడ్. ఇది ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు. ఓకే, ఇందులో నేను మీకు ఆక్వాస్ కేఓహెచ్ గురించి ఇంకా ఆల్కహాల్ కేఓహెచ్ గురించి 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. 2 రియాక్షన్స్ చూద్దాం. ఓకే, ఈ కాంపౌండ్ కి ఎప్పుడైనా మీరు ఆక్వాస్ కేఓహెచ్ చేసినప్పుడు ఆక్వాస్ కేఓహెచ్ చేసినప్పుడు ఏమైతే చూడండి, ఈ కాంపౌండ్ లో ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ హైడ్రోజన్ అనేది ఈ పార్షియల్ పాజిటివ్ ఉన్న కార్బన్ ఆటమ్ తోని అసిడిక్ నేచర్ లో రియాక్ట్ అయ్యి ఇక్కడ ఏమని ఫామ్ అవుతుంది అంటే CH3CH2OH. ఇది ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. ఆక్వాస్ కేఓహెచ్ చేసినప్పుడు మనకి ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ఏం చేసినామంటే ఈ న్యూక్లియస్ ఉంది చూడండి, ఈ న్యూక్లియస్ ఇంకో న్యూక్లియస్ తోని రియాక్ట్ అయ్యి సబ్స్టిట్యూట్ అయింది. దీన్ని మనం ఏమనొచ్చు అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని అనొచ్చు. ఈ రియాక్షన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని అనొచ్చు. ఓకే, ఆక్వాస్ కేఓహెచ్ ఇచ్చినప్పుడు మనకి ఏమొచ్చింది, ఆల్కహాల్ వచ్చింది. ఆల్కహాల్ యాజ్ అ ప్రోడక్ట్ వచ్చింది. ఇప్పుడు ఆల్కహాలిక్ కేఓహెచ్ తీసుకొని చూద్దాం. ఫస్ట్ మీరు ఒకసారి ఆల్కహాలిక్ కేఓహెచ్ అంటే ఏముండదు, C2H5OH అయినా KOH. ఓకే, ఇట్లుంటుంది. దీన్ని మనం ఎట్లానైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు. చూడండి, C2H5 -K+, లేకపోతే ఈ షార్ట్ ఫామ్ లో ETO -K+, ఇలా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బేసిక్ ఇన్ నేచర్. ఇది గుడ్ బేస్, ఇది చాలా మంచి బేస్, ఇది బేసిక్ ఇన్ నేచర్. ఈ బేస్ ఎలా యాక్ట్ అవుతుంది అంటే అసిడిక్ ప్రోటాన్ ని బయటికి తీసేయడానికి చాలా మంచిగా యాక్ట్ అవుతుంది. చూడండి, దీని మెకానిజం చూద్దాం. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. CH2 ఇక్కడ Cl. ఓకే, ఇది ఆల్కహాలిక్ KOH. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆల్కహాలిక్ KOH ఉంది చూడండి, ఈ OH ఏం చేస్తుందంటే ఇది మనకి చాలా మంచి బేస్ కాబట్టి ఇది ఇక్కడ ఉన్న ఈ కార్బన్, ఒక్క నిమిషం, ఇది ఇక్కడ ఉన్న హైడ్రోజన్ తోని రియాక్ట్ అవుతుంది. ఈ రియాక్ట్ అయ్యి ఇది దీన్ని హైడ్రోజన్ ని ఇది లాగేసుకుంటది. లాగేసుకుంటది ఇన్ ద సెన్స్, ఒక్క నిమిషం, ఇది KOH అసిడిక్, ఇది బేస్ కదా, ఈ అసిడిక్ ప్రోటాన్ తోని రియాక్ట్ అయ్యి ఈ ప్రోటాన్ ని పంపించేస్తుంది. అప్పుడు ఈ బాండ్ కాస్త ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇది ఎప్పుడైతే ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిందో ఈ కార్బన్ కి ఇప్పుడు మనకి ఇక్కడ డబుల్ బాండ్ వచ్చేస్తుంది. ఈ కార్బన్ 5 బాండ్స్ అనేది ఉంచలేము. సో అప్పుడు అన్స్టేబుల్ అయ్యి ఈ క్లోరిన్ అనేది ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది, ఈ ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఓకే, దాన్ని మనం అప్పుడు ఏమైనా రిప్రజెంట్ చేస్తామంటే CH2 + KCl. ఓకే, అర్థమైందా? ఈ KOH బేస్ కాబట్టి అసిడిక్ ప్రోటాన్ తోని రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి ఈ H ని బయటకు వెళ్ళగొడుతుంది. ఇక్కడున్న బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ అన్ని ఇక్కడికి షిఫ్ట్ అయ్యి అక్కడ 5 బాండ్స్ అవుతాయి. సికి కార్బన్ చుట్టూ 5 బాండ్స్ స్టేబుల్ కాదు. సో ఏమవుతుందంటే ఇక్కడున్న క్లోరిన్ అన్స్టేబుల్ అవ్వడంతో పాటు ఈ క్లోరిన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు ఇంకో టాపిక్ చెప్పాలి. ఈ హైలైడ్ గ్రూప్ ఉంది చూడండి, ఈ హైలైడ్ గ్రూప్ నుంచి ఇక్కడ దీన్ని ఆల్ఫా కార్బన్ అని అంటాం. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షనల్ గ్రూప్స్ పక్కన ఉన్న కార్బన్స్ ని ఆల్ఫా కార్బన్ ఇట్లా నేమింగ్ చేస్తాం మనం, ఆల్ఫా కార్బన్, బీటా కార్బన్ అని. సో ఇక్కడ బీటా కార్బన్ దగ్గర హైడ్రోజన్ వెళ్ళిపోయింది కాబట్టి మనం దీన్ని ఏమనొచ్చు అంటే బీటా డీహైడ్రోజినేషన్ అని అనొచ్చు. ఏమన్నట్టు బీటా హైడ్రోజినేషన్ అనొచ్చు. ఇక్కడ మీరు చూడండి,
హైడ్రోజనేషన్ కాదు, బీటా డీహైడ్రోజనేషన్ అనొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ హైడ్రోజన్ వెళ్ళిపోయింది, సో డీహైడ్రేషన్ చేసినాం మనం ఇక్కడ. సో దీన్ని బీటా డీహైడ్రోజనేషన్ అని అనొచ్చు, లేకపోతే ఆల్ఫా కామా బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అని అనొచ్చు. ఎలిమినేషన్ రియాక్షన్. ఎందుకు ఆల్ఫా కామా బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అని ఎందుకు అంటామంటే, ఇక్కడ ఆల్ఫా దగ్గర ఫంక్షనల్ గ్రూప్ వెళ్ళిపోయింది, ప్లస్ బీటా దగ్గర హైడ్రోజన్ ఒక ప్రోటాన్ వెళ్ళిపోయింది, అసిడిక్ ప్రోటాన్ వెళ్ళిపోయింది. 2 చోట్ల ఎలిమినేషన్ జరిగింది కాబట్టి మనం ఆల్ఫా కామా బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఓకే, దాని తర్వాత మనం ఇంకోటి చూసినట్టయితే విన్సినల్ నెక్స్ట్ నెక్స్ట్ రియాక్షన్ చూసినట్టయితే మనకి విన్సినల్ డైహాలైడ్ అని ఉంటుంది. విన్సినల్ డైహాలైడ్ లో ఏముండదు, ఎప్పుడైనా ఏదైనా మనకి కాంపౌండ్ ఇచ్చినప్పుడు ఆ కాంపౌండ్ లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్స్ తీసేసేయాలి. చూడండి అది కూడా విన్సినల్. వీటికి లైక్ మెకానిజం అవసరం లేదు. మెకానిజం అర్థం చేసుకోవాలంటే చాలా డెప్త్కి వెళ్ళాలి. మనం అంత డెప్త్కి వెళ్తలేం ప్రస్తుతానికి అయితే. నేను ఎన్సీఆర్టీలో ఉన్నంత వరకే చెప్పేస్తున్నా. డెప్త్ అయితే ఇంకా చాలా నాలెడ్జ్ కావాలి మెకానిజం తెలుసుకోవడానికి. దీన్ని సింపుల్ గా మనం రాసేసుకుందాం. ఏమవుతుందంటే ఎప్పుడైనా మనం ఏదైనా డైహాలైడ్ ఉన్న ఆల్కెన్ గ్రూప్ ని తీసుకున్నప్పుడు అందులో మనం జింక్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది డీహాలోజినేషన్ అవుతుంది. డీహాలోజినేషన్ అయ్యి ఆల్కిన్ గ్రూప్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఏమైంది డీహాలోజినేషన్ అంటే రిమూవల్ ఆఫ్ హాలోజన్ ఫంక్షనల్ గ్రూప్స్. మొత్తం హాలోజన్ ఫంక్షనల్ గ్రూప్స్ అన్ని వెళ్ళిపోయినాయి జింక్ వేసినప్పుడు. ఓకే, సేమ్ యాజ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. CCBr CH2Br. ఓకే, దీనికి జింక్ వేసారు. జింక్ వేసినప్పుడు ఏమైంది, డీహాలోజినేషన్ అవుతుంది. అంటే బ్రోమిన్స్ అన్ని పోయి వాటి మధ్యలో పై బాండ్ వస్తుంది, CC11C. ఇంతే చూడండి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి ఆల్కహాల్ డిహైడ్రేషన్. చూడండి, ఆల్కహాల్ డిహైడ్రేషన్ రియాక్షన్ చూడండి ఒకసారి. ఇందులో వచ్చి మనం ఏం చేస్తామంటే ఒక ఆల్కహాల్ మాలిక్యూల్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, CH3 ఇక్కడ OH. ఓకే, దీన్ని ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హీట్ యాడ్ చేస్తామో మనకు వచ్చే కాంపౌండ్ ఏముంటుంది, ఆల్కేన్ ఉంటుంది. సో దీన్ని మనం ఆల్కేన్ ఉంటుంది. ఒకసారి ఇది మనకి ఇది ఏమని ఇస్తుంది అంటే CH3CH11CH2 ఈ ఆల్కేన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ ఆల్కేన్ ఎట్లా ఫామ్ అవుతుందో ఒకసారి మనం మెకానిజం చూద్దాం. ఈ మెకానిజం మీద చాలా కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే ఈ మెకానిజం వచ్చేసి మీకు అన్ని వచ్చేసినట్టే. మెకానిజం ఎట్లా జరుగుతుందో అందరూ అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు H2SO4 తీసుకుందాం. H2SO4 ఎప్పుడు కూడా ఈ క్యాటలిస్ట్ అనేవి విడిపోతాయి. ఇది ఏ విధంగా విడిపోతుంది అంటే H+ HSO4- ఈ విధంగా విడిపోతుంది. ఈ విధంగా విడిపోయిన తర్వాత ఇదేమవుతుందంటే ఈ హైడ్రోజన్ ఉంది చూడండి, ఇది అసిడిక్. ఈ హైడ్రోజన్ వచ్చేసి మన కాంపౌండ్ తో రియాక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, CH3 ఇక్కడ OH దగ్గర, ఇక్కడ ఓమ్ దగ్గర లోన్ పేర్లు ఉంటాయి. ఇది ఎప్పుడైతే హైడ్రోజన్ తో రియాక్ట్ అవుతుందో ఈ హైడ్రోజన్ ఏం చేస్తుంది, ఈ OH గ్రూప్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ OH గ్రూప్ ని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు మనకి ఇక్కడ OH గ్రూప్ ని తీసుకొని వెళ్ళదు, OH గ్రూప్ తోని రియాక్ట్ అవుతుంది. OH గ్రూప్ తోని రియాక్ట్ అయినప్పుడు మనకు అక్కడ ఒక ప్లస్ సింబల్ వస్తుంది, CH. ఈ ప్రోటాన్ అనేది వచ్చి ఇక్కడ ఇక్కడ రియాక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే అప్పుడు OH ఇక్కడ ఒక పాజిటివ్ ప్రోటాన్ అనేది వచ్చేస్తుంది మనకి. ఇది అన్స్టేబుల్ కాబట్టి పాజిటివ్ చార్జ్ అన్స్టేబుల్ కాబట్టి ఏమవుతుందంటే ఇది గ్రూప్ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ పాజిటివ్ చార్జ్ అనేది ఈ కార్బన్ మీదకి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే CH3CH
ప్లస్ ఇక్కడ CH2. ఓకే, ఇది ఇలా ఫామ్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది అంటే ఇక్కడ మిగిలిపోయిన HSO4 మైనస్ ఉంది చూడండి, ఇది వచ్చి నెక్స్ట్ రియాక్ట్ అవుతుంది. HSO4 మైనస్ ఇదేం చేస్తుంది అంటే ఈ నెగిటివ్ ఛార్జ్ ఈ పాజిటివ్ ప్రోటాన్ ఛార్జ్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. ఈ ప్లస్ ఛార్జ్ కాస్త వెళ్ళిపోయి దీనికి ఇక్కడ ఒక బాండ్ వచ్చి స్టేబుల్ అయిపోతుంది. దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు అంటే మనం CH3 CH11 CH2. ఓకే, ఇది మ్యాటర్. ఇక మీకు షార్ట్ ఫామ్ లో చెప్పాలని అంటే, ఒకవేళ మెకానిజం అర్థం కాలే షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే, ఇప్పుడు చూడండి CH3 తీసుకున్నాం, CH తీసుకున్నాం, ఇక్కడ CH2 తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఒక OH గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక H గ్రూప్ ఉంది అనుకోండి. మనం ఎప్పుడైతే ఇందులో లైక్ మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేటెడ్ H2SO4 అంటే ఇది యాసిడిక్ ఇన్ నేచర్, ఎప్పుడైతే హీట్ చేస్తామో డిహైడ్రోజినేషన్ అవుతుంది. డిహైడ్రోజినేషన్ అవుతుంది అంటే ఈ వాటర్ మాలిక్యూల్ ఉంది చూడండి, ఈ వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోయి ఇక్కడ పై బాండ్ వచ్చేస్తుంది, CH3 CH11 CH2. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫిజికల్ ప్రాపర్టీస్ ఏం లేదు. ఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చేసి ఆల్కిన్స్ కున్న ఫిజికల్ ప్రాపర్టీస్ సేమ్ ఆల్కిన్స్ కి కూడా ఉంటుంది. లైక్ నాన్ పోలారిక్ పోలార్ ఇన్ నేచర్, దాని తర్వాత లిక్విడ్స్ కొన్ని, దాని తర్వాత కొన్ని గ్యాసెస్, దాని తర్వాత సైజ్ ఇంక్రీజ్ అయితే, బాయిలింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతాయి. సేమ్ యాజ్ ఆల్కిన్స్ కి ఉన్నట్టే ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాకపోతే దీని కెమికల్ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కిన్స్. ఆల్కిన్స్ కెమికల్ ప్రాపర్టీ చూద్దాం. ఓకే, ఆల్కిన్స్ కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ లైక్ ఏమంటాం, ఫస్ట్ వచ్చేసి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఇచ్చారు వీళ్ళు కెమికల్ ప్రాపర్టీస్ లో కూడా. దీనికి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఫస్ట్ వచ్చేసి మనం అడిషన్ ఆఫ్ హాలోజన్ టు డబల్ బాండ్, అడిషన్ ఆఫ్ హాలోజన్ టు డబల్ బాండ్, అడిషన్ ఆఫ్ హాలోజన్ టు డబల్ బాండ్ అని ఉంది చూడండి. ఓకే, అడిషన్ ఆఫ్ హాలోజన్ టు డబల్ బాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CH2 తీసుకున్నాం. దీని ఎప్పుడైతే మనం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ Br2 ఇంకా CCl4కి వేస్తామో అప్పుడు మనకి ఏమని ఫామ్ అవుతుంది అంటే డయాలోజిన్ ఆటమ్ ఫామ్ అవుతుంది. CH2Br, సారీ CH2 కాదు CH, ఇక్కడ ఇది ఆల్కేన్ లెక్క ఫామ్ అవుతుంది. ఓకే, ఆల్కిన్ ని మనం హాలోజన్ టు డబల్ బాండ్, లైక్ హాలోజన్ అడిషన్ ఆఫ్ హాలోజన్ టు డబల్ బాండ్, ఈ హాలోజన్ ని మనం ఆల్కిన్స్ కి యాడ్ చేస్తున్నాం టు గెట్ ఆల్కేన్స్. ఓకే, ఇది ఇట్లా ఫామ్ అవుతుంది. దాని తర్వాత మనం ఇక్కడ ఏం చూస్తామంటే చూడండి, ఇక్కడ ఇది ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ మీరు ఇందులోకి వెళ్ళే లైక్ హాలోజన్స్ తీసేయాలంటే మీకు తెలుసు కదా రియాక్షన్, మనం జింక్ ప్లస్ ఒకవేళ జింక్ ఇక్కడ చూడండి జింక్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఉన్న లైక్ బీఆర్స్ వెళ్ళిపోయి మళ్ళీ ఇదే ఫామ్ అయిపోతుంది, డిహాలోజినేషన్. ఒకవేళ బెంజనాల్ డైహాలైడ్ అనే ఎక్స్పెరిమెంట్ ఈ ఫైనల్ కాంపౌండ్ మీద రియాక్ట్ చేసినాం అనుకో, మనకి మళ్ళీ ఆల్కేన్ ఇదే గ్రూప్ ఫామ్ అవుతుంది. ఓకే, మనం ఇక్కడ నెక్స్ట్ చదువుకున్నట్టయితే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఏముంది, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హాలైడ్ మీరు చూసినట్టే HIVV. అడిషన్ ఆఫ్ హాలైడ్ చూద్దాం. అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హాలైడ్ ఇందులో వచ్చేసి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ బట్టి మీకు అర్థం చేపిస్తాను నేను. CH3 చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ ఇది. CH2 ప్లస్ HBr యాడ్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే CH3 CH CH3Br. ఇది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం మనం ఇప్పుడు. ఇది వచ్చేసి మనం చెప్పుకోవచ్చు, దీన్ని మనం ఏమైనా ఎట్లా కన్సిడర్ చేయండి అంటే, దీన్ని వచ్చేసి ఇదేంటిది అన్సిమెట్రికల్ ఆల్కిన్ ఇది. ఎందుకంటే ఇది సిమెంట్రీ లేదు. మీరు ఇక్కడ ఒకవేళ మధ్యలో నుండి కోసిరు అనుకోండి, ఇక్కడ ఇది లైక్ మిర్రర్ ఇమేజ్ లెక్క లేదు. లైక్ ఇక్కడ ఉన్న హాఫ్ అక్కడ ఉన్న హాఫ్ సేమ్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఒక డబల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక సింగిల్ బాండ్ ఉంది. ఇది మిర్రర్ ఇమేజ్ అవ్వదు, సో ఇది అన్సిమెట్రికల్ ఆల్కిన్.
ఓకే, అప్పుడు ఏం చేస్తామంట మనం దానికి అన్సిమెట్రికల్ రియేజెంట్ తీసుకుంటాం. ఇక్కడ చార్జెస్ ఉంటాయి చూడండి. ఓకే, అన్సిమెట్రికల్ లైక్ ఇవి తీసుకుంటాం. ఈ నెగిటివ్ ఛార్జ్ ఉంది చూడండి, ఈ నెగిటివ్ ఛార్జ్ వచ్చేసి లో హైడ్రోజన్ పవర్, లైక్ కొంచెం లో హైడ్రోజన్ గ్రూప్ ఉన్న ఆటమ్ మీదకి వెళ్ళి రియాక్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు మనకి ఈ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కాంపౌండ్ యొక్క దీన్ని మనం ఏమంటాం అంటే మార్కోనికోవ్స్ అడిషన్ రియాక్షన్ అంటాం. మార్కోనికోవ్స్ అడిషన్ రియాక్షన్ అంటాం. ఓకే, దీన్ని మనం చూద్దాం, మెకానిజం చూద్దాం. మెకానిజం వచ్చేసి హెచ్బిఆర్ ఉంది కదా, హెచ్బిఆర్ దాని కాన్స్టిట్యూయెంట్ ఆటమ్స్ లకి లైక్ డివైడ్ అయిపోతుంది, హెచ్ ప్లస్ బిఆర్ మైనస్ లెక్క డివైడ్ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత వచ్చేసి ఏమవుతుందంటే ఈ మనకి ఈ రియాక్షన్ ఉంది చూడండి, CH డబుల్ బాండ్ CH2. ఇది కూడా లైక్ ఈ ప్లస్ హెచ్ ప్లస్ ఉంది చూడండి, హెచ్ ప్లస్ తో రియాక్ట్ అయ్యి లైక్ ఈ ప్రోటాన్ యాసిడిక్ తో రియాక్ట్ అయ్యి ఇక్కడ మనకి ప్లస్ వస్తుంది. ఎలా అంటే CH ప్లస్ డబల్ బాండ్ CH2, సారీ సింగిల్ బాండ్ అవుతుంది. ఇట్లా సిహెచ్ లెక్క ఫామ్ అవుతుంది. ఇట్లా ఫామ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక ఛాన్స్ కూడా ఉంది, హెచ్కి వెళ్ళి రియాక్ట్ అవ్వనిక. CH3 మైనస్ CH2 ఇక్కడ ప్లస్. యా, ఇక్కడ ప్రాబ్లమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే హెచ్ ప్లస్ ఉంది కదా, ఈ హెచ్ ప్లస్ ఇక్కడైనా అటాక్ అవ్వచ్చు, ఇక్కడైనా అటాక్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ అటాక్ అయింది అనుకోండి ఇక్కడ ప్లస్ ఛార్జ్ వచ్చేస్తుంది, ఒకవేళ ఇక్కడ అటాక్ అయింది అనుకోండి ఇక్కడ ప్లస్ ఛార్జ్ వచ్చేస్తుంది. సో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి, ఇవి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాన్సెస్. సో ఇక్కడ మనకి వచ్చేసి ఏంటంటే ఈ ప్లస్ ఉంది చూడండి, ఇది వచ్చేసి ఇది సెకండరీ హైడ్రోజన్ దగ్గర ఉంది, సెకండరీ కార్బన్ దగ్గర ఉంది. సెకండరీ కార్బన్ మీద ఈ ప్లస్ సింబల్ ఉంది, ఈ ప్లస్ సింబల్ ఉంది చూడండి, ఇది ప్రైమరీ కార్బన్ దగ్గర ప్లస్ సింబల్ ఉంది. మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే లైక్ టెరిషరీ కార్బన్ దగ్గర ఎక్కువ రియాక్షన్ చూపిస్తుంది, సెకండరీ కార్బన్ దగ్గర ఎక్కువ రియాక్షన్ చూపిస్తుంది, దాని తర్వాత ప్రైమరీ కార్బన్ దగ్గర ఎక్కువ రియాక్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ ఉన్న ఈ బిఆర్ గ్రూప్ వచ్చేసి ఎక్కువ టెండెన్సీ ఉంటుంది ఇక్కడ ఫామ్ అవ్వడానికి. సో మనకి వచ్చేసి లైక్ మార్కోనికోవ్స్ లో ఏం కాంపౌండ్ ఫామ్ అవుతుంది అంటే ఈ సెకండరీ ఉంది చూడండి, ఈ సెకండరీ దగ్గర బిఆర్ వస్తుంది, దాని పక్కకి లైక్ ఇక్కడ CH2 వచ్చేస్తుంది. ప్రైమరీ దగ్గర రియాక్ట్ అవ్వదు, ఎందుకంటే సెకండరీ కార్బన్ చాలా స్టేబుల్, దాన్ ప్రైమరీ కార్బన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం యాంటీ మార్కోనికోవ్స్ రూల్ చూద్దాం. అండ్ ఇది లాస్ట్, ఇది అయిపోగానే క్లాస్ అయిపోతుంది. ఇది లాస్ట్ టాపిక్ ఈ రోజు క్లాస్లో. CH3 CH సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, CH2. ఇక్కడ ఏమొస్తుంది అంటే హెచ్బిఆర్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. ఓకే, ఇక్కడ ఓవో బాండ్ ఇట్లా ఉందనుకోండి, ఇది పెరాక్సైడ్ గ్రూప్ అనుకోండి, ఇది పెరాక్సైడ్ గ్రూప్ అంటాం. ఇట్లా ఓవో సింగిల్ బాండ్ తో ఇట్లా కనెక్ట్ అయితే దీన్ని పెరాక్సైడ్ గ్రూప్ అంటాం. ఇది ఏం ఫామ్ చేస్తుంది అంటే CH3 CH CH2 బిఆర్. ఓకే, ఇది 2 టైప్స్ ఆఫ్ కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. ఇది వచ్చేసి ఇది మేజర్ కాంపౌండ్. ఓకే, ఈ సింగిల్ దాని తర్వాత ఏం చేస్తుంది అంటే ఈ బిఆర్ ఉంది చూడండి, ఇది మేజర్ ప్రొడక్ట్. దాని తర్వాత యాంటీ మార్కోనికోవ్స్ రూల్ ని ఫాలో అవ్వదు. ఇక్కడ ఇంకొక ప్రోడక్ట్ కూడా ఫామ్ అవుతుంది, ఈ బిఆర్ అనేది ఉంది చూడండి, ఈ బిఆర్ ఈ ప్రైమరీ దగ్గరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇలాగా మనం మెకానిజం లో చూసుకున్నాం కదా. సో ఇక్కడ ఏమైనా ఫామ్ అవుతుంది అంటే CH3 CH బిఆర్, ఇక్కడ CH3, ఇది వచ్చేసి మైనర్ ప్రోడక్ట్ అని అంటారు. ఈ యాంటీ మార్కోనికోవ్స్ రూల్ లో మనం ఓన్లీ లైక్ హెచ్బిఆర్ ని తీసుకొచ్చి రియాక్ట్ చేయగలుగుతాం. ఈ ఏజెంట్ లైక్ ఈ క్యాటలిస్ట్ లో కానీ ఈ రియాక్షన్ లో కానీ ఓన్లీ హెచ్బిఆర్ పార్టిసిపేషన్ చేస్తుంది, ఎందుకంటే అయోడిన్ ఫ్లోరిన్ క్లోరిన్ అనేది ఎక్కడో ఈ రియాక్షన్ లో ఎక్కడో ఒక స్టెప్ లా ఎండోథర్మిక్ అనేది చూపిస్తుంది, ఎండోథర్మిక్ నేచర్ అనేది చూపిస్తుంది. మనకి ఈ రియాక్షన్ లో ఎండోథర్మిక్ నేచర్ ఉండొద్దు, బిఆర్ ఒక్కటే ఎగ్జోథర్మిక్ చూపిస్తుంది.
ఈ రియాక్షన్ మొత్తం ఎక్సోథర్మిక్ ఇన్ నేచర్ ఉండాలి. సో బిఆర్ ఒకటే పార్టిసిపేట్ అవుతుంది. దాని తర్వాత లైక్ ఇప్పుడు మీకు మాట్లాడుకున్నట్టు అయోడిన్, ఫ్లోరిన్, క్లోరిన్ ఇవేమి పనికిరావు, ఇవేం రియాక్ట్ అవ్వవు. ఓకే, దాని తర్వాత ఇంకొక చిన్న టాపిక్ చూద్దాం. ఇది ఒకటి చెప్పేస్తే లైక్ ఇంకొకటి చిన్న మిగులుతుంది. అడిషన్ ఆఫ్ H2SO4 చూద్దాం. అడిషన్ ఆఫ్ H2SO4 అంటే సేమ్ కాంపౌండ్ తీసుకోండి. దీనికి మనం H2SO4 ని ఎలా రాసుకోవచ్చు? S+ HSO4 మైనస్ ని లెక్క ఇట్లా విడిపోతుందని ఇలాగనే మాట్లాడుకుందాం మనం. ఇక్కడ H+ తోని ఏమవుతుందంటే ఈ బాండ్ ఉంది చూడండి, ఈ బాండ్ H+ తోని లైక్ రియాక్ట్ అయ్యి అటు లైక్ విడిపోయి ఆ బాండ్ అటు వెళ్ళిపోయి ఆ ప్లేస్ తో కంబైన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఈ బాండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది CH కి, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. దాని తర్వాత ఇది CH3 అవుతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే HSO4 స్ట్రక్చర్ తీసుకుందాం. HSO4 ఎట్లుంటదంటే ఇట్లుంటది HSO4. ఈ నెగిటివ్ ఉంది చూడండి, ఈ నెగిటివ్ వెళ్ళి పాజిటివ్ దగ్గర రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇలా యాంటీ మార్కోనికాస్ రూల్లోనే మనం ఇది చూడం, లైక్ సెకండరీ కార్బన్, ప్రైమరీ కార్బన్ ఇవి పట్టించుకోరు మార్కోనికాఫ్ రూల్, యాంటీ మార్కోనికాఫ్ రూల్ లా. కానీ మిగతా అన్నిటి వాటిల్లో లైక్ టెరిషరీ కార్బన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ సెకండరీ కార్బన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ప్రైమరీ కార్బన్ అని అనుకుంటారు. సో ఇక్కడ సెకండరీ కార్బన్ కదా ఇది, ఎందుకంటే 2 కార్బన్స్ అటాచ్ ఉన్నాయి దీని చుట్టుపక్కల, ఈ సెకండరీ కార్బన్ మోర్ స్టేబుల్. సో ఏం చేస్తుంది అంటే ఇది CH3 CHO SO2 OH ఇక్కడ CH3 ఇలా ఒక కాంపౌండ్ అనేది ఫామ్ చేస్తుంది. ఇది అడిషన్ ఆఫ్ H2SO4 చేసినప్పుడు. ఓకే, దీని పేరు ఏంటిదంటే ప్రొపైల్ హైడ్రోజన్ సల్ఫేట్. ప్రొపైల్ గ్రూప్ కాబట్టి ఇది ప్రొపైల్ హైడ్రోజన్ సల్ఫేట్. ఓకే, చలో ఈ రోజు వరకు క్లాస్ ఇక్కడనే, రేపటి నుంచి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఈ రోజు వరకు అయితే అడిషన్ ఆఫ్ H2SO4 వరకు చూసుకుందాం. రేపటి క్లాస్ లో మనం అడిషన్ ఆఫ్ H2O ఆల్కిన్స్ టాపిక్ కంప్లీట్ చేసేస్తాం. నెక్స్ట్ ఆల్కైన్స్ అరోమాటిక్ కాంపౌండ్స్ ఒకటి మిగిలింది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకొక 2 టాపిక్స్ లో ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ.